వెల్కమ్ టు జై హింద్ అకాడమీ. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 పాయింట్ ఆఫ్ వ్యూలో నిన్న మనం గుప్తులకు సంబంధించి చారిత్రక ఆధారాలు తెలుసుకున్నాం. అలాగే ఈరోజు మౌర్యులకి సంబంధించి ఏదైనా ఒక రాజవంశానికి సంబంధించి చరిత్ర తెలియాలంటే వాళ్ళకి సంబంధించి శాసనాల ద్వారానే తెలియాలి, లేకపోతే రచనల ద్వారానే తెలియాలి, లేకపోతే నాణెంల ద్వారానే తెలియాలి, లేకపోతే తవ్వకాల ద్వారానే తెలియాలి. దానిలో భాగంగా కొన్ని రచనలు ఉన్నాయి. మౌర్య సామ్రాజ్యానికి సంబంధించి మొట్టమొదటి రాజు ఎవరు? చంద్రగుప్త మౌర్యుడు. ఆ తర్వాత గొప్పవాడు ప్రపంచానికి సంబంధించి గొప్పవాడు అశోకుడు. ఇదంతా మౌర్య సామ్రాజ్యంలో ఉంటారు. వాళ్ళకి సంబంధించి చరిత్ర ఒక్కొక్కటి తెలుసుకుందాం. దానిలో భాగంగా ఫస్ట్ విదేశీ రచనలు తెలుసుకుందాం, తర్వాత స్వదేశీ రచనలు తెలుసుకుందాం. ఆ విదేశీ రచనలో భాగంగా ఫస్ట్ శ్రీలంక ప్రాంతానికి సంబంధించిన రచనలు. ఈ శ్రీలంక రచనలో ప్రధానంగా మనకు వినపడేది మహావంశం. ఈ మహావంశం అనేది ఏం చెప్తుందంటే అశోకుడు అనేవాడు ఫస్ట్ చండాశోకుడుగా ఉండేవాడు. అశోకుడికి విపరీతమైన కోపం ఎక్కువ ఉంటుంది. అలాగేనంటే సామ్రాజ్యం యొక్క విస్తరణ ఎక్కువగా చూస్తూ ఉండేవాడు. దానిలో భాగంగా ఏంటంటే అశోకుడు అనేవాడు ఈ యొక్క మహావంశం ప్రకారం ఏం చెప్పాడంటే అశోకుడికి మొత్తం 100 మంది అన్నదమ్ములు ఉన్నారు. 100 మంది అన్నదమ్ములు ఉంటే వాళ్ళలో 99 మందిని అశోకుడు చంపేశాడు. మిగిలిన ఒకళ్ళ మట్టికి ఉంచుకున్నాడు. అతని పేరు మొగలిపుత్త తిస్సా అని చెప్పి ఈ యొక్క మహావంశం తెలుపుతుంది. అలాగే ఫస్ట్ అశోకుడు అనేవాడు చండాశోకుడుగా ఉండేవాడు. ఎప్పుడైతే కళింగ యుద్ధం 261లో జరిగిందో, కళింగ యుద్ధం ఎప్పుడైతే జరిగిందో, కళింగ యుద్ధం తర్వాత అశోకుడు అనేవాడు ఏంటంటే అంత శవాలు అలా చూస్తూ ఉంటే ఏంటంటే హృదయం అనేది చెల్లించిపోయింది. దానిలో భాగంగా ఏంటంటే అశోకుడు అనేవాడు బాధతో హృదయంతో కూర్చుంటాడు. అక్కడ కూర్చున్న ప్లేస్లో అశోకుడు ఎక్కడైతే కూర్చున్నాడో ఆ ప్లేస్లోకి నిగ్రోధ అని చెప్పి 8 సంవత్సరాల పిల్లవాడు వస్తాడు. ఆ నిగ్రోధ అని చెప్పి 8 సంవత్సరాల పిల్లవాడు ఎవరైతే ఉన్నాడో ఆ పిల్లవాడు చెప్పిన బోధనలకి అశోకుడు అనేవాడు బౌద్ధ మతంలోకి వచ్చేస్తాడు. ఎప్పుడైతే చండాశోకుడుగా ఉన్నాడో బౌద్ధ మతం స్వీకరించిన తర్వాత అతను ధర్మాశోకుడుగా మారిపోయాడని చెప్పి ఈ యొక్క మహావంశం ద్వారా తెలుస్తుంది మనకి. అలాగే ఈ యొక్క రచన ద్వారా మహావంశం ద్వారా ఏమని తెలుస్తుందంటే అశోకుడికి సంబంధించి ఎవరైతే మహేంద్రుడు సంఘమిత్ర వీళ్ళిద్దరు ఎవరంటే మహేంద్రుడు అనేవాడు అశోకుడికి సంబంధించి కొడుకు, సంఘమిత్ర కూతురండే. వీళ్ళిద్దరూ ఏదైతే అశోకుడికి సంబంధించి ధర్మ ప్రచారం చేయడంలో భాగంగా శ్రీలంక దేశానికి వెళ్ళారని చెప్పి ఈ యొక్క మహావంశం అని చదవడం వల్ల మనకు తెలిసిందన్నమాట. ఇది శ్రీలంక సంబంధించి రచనలో ఇంపార్టెంట్ మహావంశం. గ్రీకు సంబంధించి ప్రధానంగా మనం తెలుసుకోవాల్సింది ఇండికా అనగానే మనకి ప్రధానంగా మెగస్థెనిస్ అని కూడా గుర్తుకు రావాలి. ఈ మెగస్థెనిస్ సంబంధించి ఇతను ఎవరంటే గ్రీకుకు సంబంధించి గ్రీకు రాయబారి. సెల్యూకస్ నికేటర్ ప్రతినిధిగా భారతదేశానికి సంబంధించి మెగస్థెనిస్ వచ్చాడు. ఇక్కడ మనకి ఫస్ట్ అసలు ఇండికాన గ్రంథంలో మెగస్థెనిస్ ఏం చెప్పాడో దానికంటే ముందు మనకి మౌర్య సామ్రాజ్యానికి సంబంధించి ప్రధానంగా అసలు ఈ మెగస్థెనిస్కి సెల్యూకస్ నికేటర్కి సంబంధం ఏంటి, ఈ మెగస్థెనిస్ అనేవాడు భారతదేశంలో చంద్రగుప్త మౌర్యుడి ఆస్థానానికి ఎందుకు వచ్చాడు, ఈ ఇండికా అనే గ్రంథం తెలుసుకునే ముందు ఫస్ట్ అసలు మన చంద్రగుప్త మౌర్యుడికి సంబంధించి ఈ మెగస్థెనిస్ అనేవాడు అసలు చంద్రగుప్త మౌర్యుడు ఆస్థానానికి ఎందుకు వచ్చాడు, సెల్యూకస్ నికేటర్ ఇతను ఎందుకు పంపించాడు, ఈ స్టోరీ చూద్దాం. ఈ స్టోరీ తెలియాలంటే మనకి 2 అంశాలు ఇక్కడ. ఒకటిసరికి అలెగ్జాండర్కి సంబంధించి తెలియాలి, అలాగే మనకి కౌటిల్యుడికి సంబంధించి తెలియాలి. కౌటిల్యుడు ఫస్ట్ మనకేంటంటే కౌటిల్యుడికి సంబంధించి ఆ చంద్రగుప్త మౌర్యుడు ఎందుకు వచ్చాడు, ఆ చంద్రగుప్త మౌర్యుడికి ఎందుకు రావాల్సి వచ్చిందో చూద్దాం. కౌటిల్యుడి గురించి అర్థం కావాలంటే మనకి మగధ సామ్రాజ్యం తెలియాలి. మగధ వంశం, మగధకి సంబంధించి బృహద్రథ వంశం, హర్యాంక వంశం, శిశునాగ వంశం, నందవంశం. అలాగే ఏదైతే నందవంశంలో సంబంధించి ఎవరైతే మహాపద్మనందుడు, ధననందుడు అని చెప్పి ఇద్దరు ఉంటారు. నందవంశం మగధకి సంబంధించి నందవంశం అని ఉంటుంది. ఈ నందవంశంలో చివరివాడు ధననందుడి దగ్గర కౌటిల్యుడు అనేవాడు ప్రధానమంత్రిగా ఉంటాడు అనమాట. సో ఏంటంటే ధననందుడికి కౌటిల్యుడికి సంబంధించి ఏంటంటే ధననందుడు అనేవాడు కౌటిల్యుడిని సభ అందరి ముందు అవహేళన చేస్తాడు, అవమానపరుస్తాడు. ఎప్పుడైతే అవమానపరిచాడో కౌటిల్యుడు అనేవాడు ధననందుడికి ఆపోజిట్గా ఇంకా ఇక్కడ నాకు వద్దు, సామ్రాజ్యం వద్దని చెప్పి వెళ్ళిపోతాడు. కానీ అప్పటికే కౌటిల్యుడు అనేవాడు గొప్ప జ్ఞాని అనమాట. ఇతనికి సంబంధించి ఏంటంటే అర్థశాస్త్రం అనే బుక్ కూడా రాస్తాడనమాట. సో ఏంటంటే బాగా తెలివిగల ఇతను బయటికి వెళ్ళిపోతాడు. బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఎలాగన్నా నీ మీద పగ తీర్చుకుంటా అని చెప్పి బయటికి వెళ్ళిపోతాడు. వెళ్ళే క్రమంలో
ఏంటంటే దూరంగా వెళ్ళే క్రమంలో ఏమవుతుందంటే చంద్రగుప్త మౌర్యుడు అతని తల్లి ఏంటంటే ఆ ఏరియా ప్రాంతంలో అడవుల్లో ఉంటారనమాట. సో అక్కడ పరిచయం అవుతాయి వీళ్ళిద్దరికి. ఎందుకు వస్తున్నారు ఏంటని చెప్పి ఆ పరిచయాల్లో భాగంగా ఇద్దరికి కామన్గా ఏంటంటే ధననందుడి మీద కోపం ఉంటుంది, కౌటిల్యుడికి అలాగే చంద్రగుప్తుడికి సంబంధించి. సో చంద్రగుప్తుడికి సంబంధించి ఈయన యుద్ధ విద్యలు కానీ ఈ యొక్క అర్థశాస్త్రం సంబంధించి పూర్తిగా చెప్తాడు అనమాట. చెప్పేనంటే ఈ యొక్క చంద్రగుప్త మౌర్యుడు అనేవాడు అసలు భారతదేశం సంబంధించి ఏంటంటే ధననందుని ఎలా ఓడిస్తాడంటే కౌటిల్యుడి సహాయంతో ఓడిస్తాడు. ఓడించి మీకు మౌర్య సామ్రాజ్యం అనేది స్టార్ట్ చేస్తాడు. ఇలాగా కౌటిల్యుడు అనేవాడు ధననందుని ఓడిస్తాడు, చంద్రగుప్త మౌర్యుడు అనేవాడు కౌటిల్యుడి సహాయంతో ధననందుని ఓడిస్తాడు. అలాగే భారతదేశంలో మౌర్య సామ్రాజ్యం అనేది స్టార్ట్ అయింది. మరి మౌర్య సామ్రాజ్యం స్టార్ట్ అయ్యి చంద్రగుప్త మౌర్యుడు పరిపాలిస్తున్న టైంలో మెగస్థనీస్ అనేవాడు భారతదేశానికి వస్తాడు. మెగస్థనీస్ అనేవాడు ఎందుకు వస్తాడు భారతదేశం తెలియాలంటే మనకి ఫస్ట్ ఏంటంటే అలెగ్జాండర్ అనేవాడు 327కి సంబంధించి అంటే భారతదేశం పైన దండయాత్ర చేస్తాడు. భారతదేశంపై దండయాత్ర చేసి హైడాస్పస్ యుద్ధం చేసుకుంటూ వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఏమైందంటే భారతదేశంలో అతను తిరిగి వెళ్ళిపోయే టైంకి భారతదేశంలో మొత్తం 6 ప్రాంతాలని ఆక్రమిస్తాడు. ఆ 6 ప్రాంతాలకు సంబంధించి తన రాయబారిగా తన ప్రతినిధిగా సెల్యూకస్ నికేటర్ అనేవాడు పెడతాడు. సెల్యూకస్ నికేటర్ అనేవాడు భారతదేశంలో వాయువ్య భారతదేశంలో పనిచేస్తూ ఉంటాడు అనమాట. ఎప్పుడైతే చంద్రగుప్త మౌర్య సామ్రాజ్యం స్టార్ట్ చేశాడో ఇంకా భారతదేశంలో వీళ్ళు కూడా ఎందుకు అని చెప్పి అంటే వాయువు ప్రాంతంలో వీళ్ళు పరిపాలించకూడదని చెప్పి అతని దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి అతన్ని ఓడిస్తాడు యుద్ధంలో. ఆ యుద్ధంలో ఓడించిన తర్వాత సో ఏంటంటే అతని కూతుర్ని పెళ్లి చేసుకున్నాడు అనమాట. హెలినాని పెళ్లి చేసుకున్నాడు. ఏదైతే హెలినాని పెళ్లి చేసుకుని మౌర్య సామ్రాజ్యం ఉందో సో నువ్వు వెళ్ళు భారతదేశానికి వెళ్ళు అని చెప్పి సెల్యూకస్ నికేటర్ తన రాయబారైన మెగస్థనీస్ని అప్పుడు పంపిస్తాడు. ఇక్కడ మన స్టోరీలో ఏంటంటే అలెగ్జాండర్ తన రాయబారిగా తన ప్రతినిధిగా ఎవరిని పెట్టాడంటే సెల్యూకస్ నికేటర్ని పెట్టాడు. ఎట్ ద సేమ్ టైం చంద్రగుప్త మౌర్యుడికి పంపించాడు అనమాట. ఇప్పుడు ఏమైందంటే ఈ యొక్క మెగస్థనీస్ అనేవాడు భారతదేశానికి వచ్చాడు. వచ్చిన తర్వాత ఏ పరిస్థితులు మొత్తం చూశాడు, ఆ ఏరియా మొత్తం గమనించిన తర్వాత ఆయన గమనించింది ఏంటంటే మెగస్థనీస్ తన ఇండికంలో మెయిన్గా భారతదేశంలో బానిసత్వం లేదు, 7 కులాల వ్యవస్థ ఉంది. అలాగే ప్రజలు అనేవాళ్ళు ఇంటికి తాళాలు వేసుకోవాలి, ప్రజలు అనేవాళ్ళు అబద్ధాలు చెప్పడరు అని చెప్పి ఈయన చెప్పాడు. అలాగే ఏంటంటే అక్కడ ఏంటంటే యుద్ధాలు జరుగుతున్నాయి. అంటే ఒక ప్రాంతంలో సపోజ్ ఒక ప్రాంతంలో అంటే మౌర్య సామ్రాజ్యం సంబంధించి ఒక ప్రాంతంలో యుద్ధాలు జరుగుతున్నా కూడా ఒక పక్కన వ్యవసాయం చేసుకుంటారు. ఆ వ్యవసాయం చేసుకున్న వాళ్ళ దగ్గరికి యుద్ధం డిస్టర్బెన్స్ ఏమి చేయరు. వీళ్ళు వ్యవసాయం చేసుకుని ఉంటారు, వాళ్ళు యుద్ధాలు చేసుకుంటూ ఉంటారు పక్కన అని చెప్పి తన యొక్క ఇండికా గ్రంథంలో చెప్పాడు. అలాగే మెగస్థనీస్ సంబంధించి ఏదైతే బానిసత్వం లేదు అని చెప్పి ఏదైతే చెప్పాడో ఆ బానిసత్వం అనేది ఈయన ఎందుకు లేదని చెప్పాడంటే ఆయన గ్రీకు దేశం నుంచి వచ్చాడు. గ్రీకు దేశంలో బానిసత్వం అనేది విపరీతంగా ఉంటుంది. కంపేర్ టు భారతదేశంతో పోలిస్తే చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఏంటంటే కంపేర్ టు ఈయన దాంతో కంపేర్ చేస్తారు కాబట్టి ఇక్కడ లేదు అని చెప్పి తర్వాత తరంలో చాలామంది చరిత్రకారులు చెప్పాడు. స్ట్రాబో అనేవాడు చెప్పాడు అనమాట. తర్వాత తరంలో ఏదైతే ఈయన చెప్పిందో పూర్తిగా రాంగ్ అని చెప్పి. సో మెయిన్గా మనకి ఇండికా గ్రంథం ద్వారా మనకి ఏం తెలుస్తుందంటే భారతదేశంలో బానిసత్వం లేదు, 7 కులాల వ్యవస్థ ఉంది అని చెప్పి ప్రధానంగా అని చెప్పాడు అనమాట. సో ఇది ఆ తర్వాత జియోగ్రఫీ ఈ స్ట్రాబో అనేవాడు ఏం చెప్తాడంటే మనకి ఏదైతే మాట్లాడుకున్నామో సెల్యూకస్ నికేటర్కి అలాగే చంద్రగుప్త మౌర్యుడికి ఒక యుద్ధం జరిగింది. ఇందని మనం చెప్పుకున్నదే సెల్యూకస్ నికేటర్కి అలాగే చంద్రగుప్త మౌర్యుడికి యుద్ధం జరిగిద్ది. ఈ యుద్ధంలో ఏదైతే సెల్యూకస్ నికేటర్ ఓడిపోయిన తర్వాత యుద్ధం బాగా చేశాడని చెప్పేసి ఏదైతే చంద్రగుప్త మౌర్యుడికి తన కూతురైన హెలీనాని ఇచ్చి పెళ్లి చేస్తాడు. హెలీనాని ఇచ్చి పెళ్లి చేయడం ఏదైతే ఉందో అదంతా జియోగ్రఫీలో స్ట్రాబో అనేవాడు చరిత్రకారు చెప్పాడు. వీళ్ళంతా గ్రీకు దేశానికి సంబంధించిన వాళ్ళు. ఆ తర్వాత న్యాచురల్ హిస్టరీ ప్లీనీ చెప్పాడు. ఏదైతే మౌర్య సామ్రాజ్యంలో 6 లక్షల కాల్బలం ఉండేది, 30,000 అశ్వికులు ఉండేవాళ్ళు, 9,000 ఏనుగులు ఉండేవి, అలాగే 8,000 రథకారులు ఉండేవారు, రథాన్ని నడిపేవాళ్ళు, అలాగే గుర్రాన్ని నడిపేవాళ్ళు, అలాగే ఏనుగులు, సోల్జర్స్ 6 లక్షల మంది ఉండేవాళ్ళని చెప్పి న్యాచురల్ హిస్టరీలో ప్లీనీ చెప్పాడు అనమాట. ఇదంతా మౌర్యులకు సంబంధించి పరిపాలన ఎలాగ ఉండేది ఆ టైంలో మొత్తం ఇవి మనం చదువుకోవడం వల్ల మనకు తెలిసిందే మన మౌర్య సామ్రాజ్యం అనేది ఎలా ఉండేది అంటే. తర్వాత చూసుకుంటే ఎనెపిటోమ్ సంబంధించి ఈ జస్టిన్కి సంబంధించి అంటే చంద్రగుప్త మౌర్యుడు అనేవాడు నీచ జాతికి సంబంధించిన వాడు. వీళ్ళు మొరియా అని చెప్పి ఒక జాతికి సంబంధించిన వాళ్ళని చెప్పి తన రచనలో చెప్పాడు. అలాగేంటంటే అలెగ్జాండర్ యొక్క వాయువ్య భారతదేశం యొక్క గవర్నర్లు మొత్తం ఇతను అంతం చేశాడని చెప్పి చంద్రగుప్త మౌర్యుడి గురించి చెప్తాడు అనమాట. ఈయన ఎపిటోమ్లో జస్టిన్ అనే గ్రీకు రచయిత అనమాట. అలాగే ఇదేంటంటే మనకి ఇప్పుడు దాకా మనం విదేశీ రచనలు చెప్పుకున్నాం కూడా, ఇది స్వదేశీ రచనలు.
అర్థశాస్త్రం అనగానే మనకి కౌటిల్యుడు గుర్తుకు రావాలి. కౌటిల్యుడు, విష్ణుగుప్తుడు, చాణక్యుడు 3 పేర్లు ఒకటే అనమాట. కౌటిల్యుడు, ఈ కౌటిల్యుడు అనేవాడు చంద్రగుప్త మౌర్యుడికి ప్రధానమంత్రిగా ఉన్నాడు. ప్రధానమంత్రిగా ఉండి అతనికి సంబంధించి పూర్తిగా అంటే రాజ్యంలో రాజు అనేవాడు ఎలాగ ఉండాలి, యుద్ధనీతి ఎలాగ ఉండాలి, విదేశీ వ్యవహారాలు ఎలాగ ఉండాలి, అలా సంబంధించి రాజ్యంలో కోశం ఎలాగ ఉండాలి, సప్తాంగాల గురించి చెప్పాడు. సప్తాంగం రాజు, మంత్రి వీళ్ళందరి గురించి చెప్పుకుంటూ వచ్చాడు అనమాట. అలాగే యథా రాజా తదా ప్రజ, యథా రాజా తదా ప్రజ అని చెప్పి ఇప్పటికీ నానుడిలో ఉందన్నమాట. దాన్ని చెప్పింది రాజు అయితే ఎలాగ ఉంటాడో ప్రజలు కూడా అలాగే ఉంటారని చెప్పి ఒక గ్రంథంలో చెప్పాడు అనమాట కౌటిల్యుడు. ఇప్పటికీ చాలామంది రాజకీయవేత్తలు ఇక కౌటిల్యు ఏదైతే అర్థశాస్త్రం అనేది చదువుకునే ఉంటారనమాట. సో ఏంటంటే అంత బాగా ఒక రాష్ట్రంలో ఒక దేశంలో అంటే సమాజంలో ఎలాగ ఉండాలి, మనం ఎలా మిలుచుకోవాలి, పక్క దేశంతో ఎలాగ ఉండాలి, యుద్ధాలకు సంబంధించి ఎలా ఉండాలి, యుద్ధ నీతి ఎలాగ ఉండాలి, యుద్ధ తంత్రాలు ఎలాగ ఉండాలని చెప్పి పూర్తిగా చెప్పాడు అనమాట. పరిపాలన సంబంధించి ఆర్థిక పరిస్థితుల గురించి దీంట్లో విపులంగా వివరించాడు. అలాగే దీనిలో గురించి ఏదైతే ఉందో 1905లో ఏదైతే మైసూరుకు సంబంధించి ఒక గ్రంథాలయంలో ఒక లైబ్రరీలో ఈ పుస్తకం ఫస్ట్ బయటపడింది. 1905లో శ్యామశాస్త్రి అనేవాడు. ఆ శ్యామశాస్త్రి ఏదైతే ఉందో 1905లో ఫస్ట్ చూశాడు ఆ యొక్క లైబ్రరీలో. తర్వాత 1909లో దీన్ని ఆంగ్లంలోకి అనువాదం చేస్తాడు కౌటిల్యుడికి సంబంధించి అర్థశాస్త్రాన్ని. ఈ కౌటిల్యుడికి సంబంధించి అర్థశాస్త్రం అనేది చాలా ఉపయోగపడుతుంది అనమాట మౌర్య సామ్రాజ్యానికి సంబంధించి పూర్తిగా తెలియడానికి. అలాగే ముద్రా రాక్షసు అనేవాడు విశాఖదత్తుడు. మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం విశాఖదత్తుడి గురించి. మనం దేవి చంద్రగుప్తం అని చెప్పి గుప్త సామ్రాజ్యం కూడా వచ్చింది. సో రచింది కూడా ఈయన అనమాట. ఈ ముద్రా రాక్షసం విశాఖదత్తుడు అనేవాడు రాశాడు అనమాట. ఆ తర్వాత రాజతరంగిణి, కలహనుడు, కాశ్మీర్ వంశ రాజచరిత్రల గురించి ప్రధానంగా వివరించేది ఈ యొక్క రాజతరంగిణి. అలాగే అశోకుడు అనేవాడు శ్రీనగర్ అనే పట్టణాన్ని నిర్మించాడు. శ్రీనగర్ పట్టణాన్ని అశోకుడు నిర్మించాడని చెప్పి ఈ యొక్క కలహనుడు సంబంధించి రాజతరంగిణి చెప్తాడనమాట. అలాగే హర్షచరిత్ర ఏదంటే బాణుడు రచించాడు. ఈ యొక్క బాణుడు సంబంధించి ఈ యొక్క హర్షచరిత్రలు ఏమని చెప్పాడంటే ఏదైతే మౌర్యులకు సంబంధించి చివరి రాజు బృహద్రుదుడు ఎవడైతే ఉన్నాడో ఆ బృహద్రుదుడిని పుష్యమిత్ర శుంగుడు ఓడించి శుంగవంశం స్టార్ట్ చేశాడని చెప్పి తన రచన ద్వారా చెప్పాడనమాట. సో అది ఏంటంటే మౌర్యులకు సంబంధించి సాహిత్య ఆధారాలు, విదేశీ రచనలు, స్వదేశీ రచనలో భాగంగా మనకి అర్థశాస్త్రం, రాజతరంగిణి, ముద్రా రాక్షసం ఇవన్నీ మాట్లాడుకున్నాం. అలాగే విదేశీ రచనలో ప్రధానంగా శ్రీలంకకు సంబంధించి మాట్లాడుకున్నాం. అలాగే తారానాథ్, టిబెట్కి సంబంధించి టిబెటన్ గ్రంథాలు వచ్చేసరికి తారానాథ్, ది హిస్టరీ ఆఫ్ టిబెట్ ఈ గ్రంథం కూడా రాశాడు. ఈ గ్రంథంలో ఈయన తారానాథుడు అనేవాడు బౌద్ధ మతానికి సంబంధించి ప్రాంతాలు మొత్తం తిరిగాడు. మౌర్య సామ్రాజ్యంలో బౌద్ధ మతం సంబంధించి ప్రాంతాలు మొత్తం తిరిగాడని చెప్పి ఈ హిస్టరీ ఆఫ్ టిబెట్ అనేవాడు రాశాడంటే తారానాథుడు రాసిస్తాడు అనమాట. ఇవి ఏంటంటే మౌర్య సామ్రాజ్యానికి సంబంధించి సాహిత్య ఆధారాలు.